అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చాలా ఎక్కువగా చేస్తాం. ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన. శ్రావణ మాసం అనగానే మనకి వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది. ప్రత్యేకంగా శుక్రవారాలు. ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేయాలి? శ్రావణ మాసంలో ఏ స్తోత్రం చదివితే, లేకపోతే ఎలా లక్ష్మీదేవిని గనక ఆరాధిస్తే మన కోరికలు తీరుతాయి, మన దరిద్రం అంతా తొలగిపోతుంది. సామాన్యంగా అందరూ కూడా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ప్రారంభమైనటువంటి తర్వాత పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఆ రోజు విషయం పక్కన పెట్టండి. మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధలు అయితేనేమి, డబ్బు కొరత అయితేనేమి, కష్ట నష్టాలు ఏవైతేనేమి అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా ఎక్కువగా చేసుకోవాలి. ప్రత్యేకంగా శుక్రవారాలు, లక్షవారాలు ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది. అది కూడా ఎలా చేయాలి అంటే కనకధార స్తోత్రం కూడా చదువుకోవాలి. అసలు ఆ కనకధార స్తోత్రం ఎలా చదువుకోవాలి? కనకధార స్తోత్రాన్ని ఏ రూపంలో చదువుకుంటే, ఏ ఆర్డర్‌లో చదువుకుంటే, ఏ ప్రకారం చదువుకుంటే మనకి అత్యంత శ్రేయోదాయకం. దీపారాధన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీపారాధన ఉంటుంది. అలాగే నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగానే ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, చక్కగా కాలకృత్యాలు తీసుకోవడం, తలకి స్నానం చేయడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టడం, ఇంటికి మామిడాకు తోరణ కట్టడం అవన్నీ కూడా ప్రాథమికంగా మనం చేయాల్సింది. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి అక్కడ లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి చక్కగా గంధ పుష్పాలతోటి, కుంకుమతోటి అలంకరించి పెట్టుకోవడం అనేది ముఖ్యమైనది. దీపారాధన దగ్గరికి వచ్చేసరికి మనకి తామర ఒత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే అది కూడా ఆవునేతి దీపారాధన శ్రేష్టం. లక్ష్మీదేవికి ఆవునేతి దీపారాధన అంటే ఇష్టం. మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఆవునేతి దీపారాధన. తామర పువ్వు ఒత్తులు ఉంటాయి కదా, తామర ఒత్తులతోటి ఆ దీపారాధన చేయడం చాలా 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 విశేషం. అది చేశాక ఆ దీపారాధనలో కాస్త పచ్చ కర్పూరాన్ని, 2 లవంగాల్ని కూడా వేయండి. పచ్చ కర్పూరము, లవంగాలు ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని తీసివేయడమే కాకుండా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయన్నమాట పచ్చ కర్పూరంతో. అలాగే మీకు దగ్గరలో గనక మీ దగ్గర ఏమైనా వెండి డాలర్ ఏమన్నా ఉంటే, ఒకవేళ లేకపోతే ప్రత్యేకంగా ఈ పూజ చేయడం కోసం ఒక వెండి డాలర్‌ని కొనుక్కు తెచ్చుకోండి. ఆ వెండి డాలర్‌ని పూజా గృహంలో పెట్టుకొని గనక మీరు పూజ చేసినట్లయితే, అది కూడా ఎలాగా? కుంకుమ పూజ కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, ఏదైనా సరే చేసుకోవాలి. ముందర 108 నామాలతో అష్టోత్తరం కానీ, కుంకుమ పూజ కానీ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి స్తోత్రం చదువుకోవాలి. అలా 108 నామాలు చెప్పుకొని ఆ అమ్మవారికి కుంకుమతో కానీ, ఎర్రటి పుష్పాలతో కానీ, చక్కగా కదంబ పూలు దొరికితే కదంబ పూలు, కమలాలు, తామరలు అలాంటివి లక్ష్మీ స్థానాలైనటువంటి పుష్పాలు ఏవి దొరికినా సరే వాటితో చేసుకున్నా, ఏమి దొరకకపోతే చక్కగా కుంకుమతో చేసుకున్నా చాలా అంటే చాలా శ్రేష్టం. అలా గనక చేసుకుంటే చాలా విశేషంగా కలిసి రావడమే కదా! ఆ పూజ అంతా అయిపోయాక మీరు ఏం చేయాలంటే కనకధార స్తోత్రాన్ని తప్పులు లేకుండా కనకధార స్తోత్రాన్ని చదవాలి. తప్పులు లేకుండా ఎవరైతే కనకధార స్తోత్రాన్ని చదువుతారో, ఈ ప్రకారంగా ప్రతిరోజు పూజ చేసుకుంటే గనక వితిన్ 1 వీక్ లోనే మన కష్టాలు తీరిపోయే మార్గాలన్నీ మనకి చక్కగా తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి చక్కగా మన ఇంట్లోకొస్తుంది. లేకపోతే ప్రతి శుక్రవారం గనక చేసుకున్నట్లయితే ఒక 7 శుక్రవారాలో, 8 శుక్రవారాలు అయ్యేసరికి మన సమస్య ఒక్కొక్కటి తీరిపోవడం గనక ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ కనకధార స్తోత్రాన్ని చదివేటప్పుడు మనం ఎలా కూర్చొని చదవాలి అంటే ఉత్తరముఖంగా కూర్చొని చదువుకోవాలి. తూర్పు మిగతా 3 ముఖాలు వద్దు. కేవలం మీరు ఉత్తర ముఖంలోకి కూర్చుని ఒకవేళ మీరు పూజ తూర్పు ముఖంగా చేసుకున్నా ఈ కనకధార స్తోత్ర పారాయణ చేసుకునేటప్పుడు మాత్రం ఉత్తర ముఖం వైపుకి తిరగండి. తిరిగి ఉత్తర ముఖంగా కూర్చునే మీరు చేసుకోండి. అవకాశం ఉంటే పూజను కూడా ఉత్తర ముఖంలోకి మార్చేసుకునే అవకాశం ఉంటే అలా తిప్పుకొని చేసుకుంటే ఇంకా శ్రేష్టం. కాకపోతే కనకధార స్తోత్రాన్ని మాత్రం ఉత్తర ముఖంగా మాత్రమే చేయాలి. అది కూడా ఈ కనకధార స్తోత్రం అయిపోయాక మన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు ఆయన ఆయన హృదయంలో వ్యూహలక్ష్మి అమ్మవారు ఉంటారు కాబట్టి వ్యూహలక్ష్మి మంత్రాన్ని యథాశక్తి జపించండి. 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు అయితే మరీ శ్రేష్టం. ఇలా గనక మీరు ప్రతి వారం గనక చేసుకున్నట్లయితే చేసుకోవడంతో పాటు అమ్మవారికి మీరు రవ్వ కేసరి తీపి ప్రసాదాన్ని గాని, పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. బెల్లం పొంగలిని కానీ మీరు నైవేద్యంగా గనక పెట్టినట్లయితే చాలా విశేషంగా దీంతో పాటు మీరు గోమాతకి కూడా ఖచ్చితంగా ఈ శుక్రవారం నాడు ఆహారం ఇవ్వాలి. మీరు ప్రతి శుక్రవారం చేసుకున్నా సరే, ప్రతిరోజు చేసుకున్నా సరే, గోమాతకి ప్రతిరోజు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మీరు పూజ ఓపుకుంటే ప్రతిరోజు చేసుకోండి. లేకపోతే ప్రతి శుక్రవారం గనక ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే మనకి ధనం ఖచ్చితంగా
స్వామివారు మనకి ఉసిరికాయల రూపంలో అనుగ్రహిస్తారనడంలో సందేహం లేదు. అంతటి విశేషమైనటువంటి స్థానం ఉంది ఈ కనకధార స్తోత్రానికి. అందులో శ్రావణ మాసంలో మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రకారం గనక చేసుకున్నట్లయితే. అయితే నేను మీకు ముందుగానే చెప్పాను. ఎలా ఈ దీపారాధన కుందీలో కాస్త పచ్చకర్పూరము, 2 లవంగాలు వేయండి అని చెప్పాను కదా! అలాగే చివర్లో మనకి పూజ చేయడానికి ముందే మనం సంకల్పం చెప్పుకొని చెయ్యాలి. మనకి ఏ కోరికైతే ఉందో, ఏ ఆధ్యాత్మిక అవసరాలైతే తీరాలి అని చెప్పి అనుకుంటున్నామో, ఆ అవసరాలకు అనుగుణంగా ఆ కోరికని మనం తీర్చుకునేలాగా అప్పుడు మనం ఖచ్చితంగా ఆ సంకల్పం చెప్పుకున్నాకనే మనం పూజ ప్రారంభం చేయడం అన్నది తప్పనిసరి. ఆ రోజు ఖచ్చితంగా మీ పూజ అంతా అయిపోయాక భర్త కాళ్ళకి దండం పెట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి పూజ అందులో శ్రావణ శుక్రవారాలు కానీ, మంగళగౌరి వ్రతాలు కానీ, ఇలా సౌభాగ్యానికి సంబంధించి అసలు ఏ పూజా వ్రతం చేసుకున్నా కూడా భర్త కాళ్ళకి దండం పెట్టి నమస్కారం చేసుకుని ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం అన్నది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భర్త ఒక్కొక్కసారి ఏ క్యాంపుల్లోనో ఎక్కడో ఉంటే కనీసం ఇలాంటి శ్రావణ శుక్రవారాలు, మంగళగౌరి వ్రతాలు చేసుకున్నప్పుడైనా ఖచ్చితంగా భర్తని ఆశీర్వదించమని చెప్పి వేడుకోవాలి. భర్త కాళ్ళకి దండం పెట్టడం అన్నది మాత్రం మర్చిపోకూడదు. సంకల్పం చెప్పుకొని పూజ ధూపదీప నైవేద్యాలంతా అయిపోయాక మీరు కర్పూర హారతి కూడా ఇచ్చేసాక, కర్పూర హారతి కూడా మీరు ఎలా ఇస్తారు అంటే, ఈ పచ్చ కర్పూరంతో పాటు లవంగాలు, దాల్చిన చెక్కతో కలిపినటువంటి ఆ మంగళహారతి ఇవ్వండి. ఆ ధూపం అయిపోయాక అంటే కొండెక్కాక ఇంకా పొగొస్తూ ఉంటుంది కదా! ఇల్లంతా కూడా తిప్పండి. అలా తిప్పితే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లంతా కూడా సువాసనాభరితంగా అయిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పూజ గది కూడా సువాసనాభరితంగా ఉండేలాగా చక్కగా చూసుకోవాలి. అమ్మవారికి పరిమళ భరితమైనటువంటి అత్తరు గాని, జవ్వాది గాని ఇలాంటివన్నీ కూడా పుష్పాలకి అద్ది మరీ సమర్పిస్తే ఇంకా తొందరగా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎక్కడైతే పరిమళం ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారనడంలో సందేహం లేదు. శుచి, శౌచాన్ని పాటిస్తూ, ఆహార నియమాల్ని పాటిస్తూ, బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. మనం ఉల్లి, వెల్లుల్లిని అస్సలు దగ్గరికి రానివ్వకూడదు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఏ రకమైనటువంటి గొడవలు, అల్లర్లు, కోపతాపాలకి తావివ్వకుండా మీరు సర్వకాల సర్వావస్థల యందు చేసుకుంటే మంత్రజపం మంచిదే. అలా కుదరనప్పుడు కనీసంలో కనీసం నమస్కారం చేసుకుని ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేలాగా చూసుకోండి. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో కనకధార స్తోత్రం తీసుకొచ్చేటటువంటి మార్పు మామూలు మార్పు అయితే అవ్వదు. ఎందుకంటే చాలా ఎక్కువ వైబ్రేషన్స్ దీనివల్ల కలుగుతాయి. కాకపోతే ప్రొసీజర్‌ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పూజా కార్యక్రమాలవి చేసుకుంటున్నప్పుడు అందులోనూ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ పూజ చేస్తున్నప్పుడు కలశంలో నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఒక కలశాన్ని గంధంతోనూ, కుంకుమతోనూ అలంకరించుకొని దాని నిండా నీళ్లు పోసి కాస్త పసుపు, అంత బియ్యము కూడా వేసి ఆ కలశాన్ని మీరు పూజా గృహంలో అయినా పెట్టుకోవచ్చు, పూజా గదిలో. లేకపోతే ఇంటికి ఈశాన్యం మూల పెట్టుకున్నా కూడా చాలా విశేషంగా అంటే ఏం లేదు, నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ మీకే తెలుస్తాయన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.